నమస్తే భూమిరెడ్డి సార్. నమస్తే. అసలు భూమిరెడ్డి అంటే మీ పేరే భూమిరెడ్డా లేకుంటే ఏంది అసలు? మా తాతగారి పేరు భూమిరెడ్డి ఉండే. ఆయన పోయిన తర్వాత మా అమ్మ ప్రేమతోటి భూమిరెడ్డి అని పెట్టుకుంది. ఇక చదువులో వెళ్ళిన కొద్దీ దాన్ని సుజిత్ రెడ్డిగా, అంటే మా అమ్మగారి పేరు సుగుణ, మా అక్క పేరు సుజాత, మా అన్నగారి పేరు శ్రీనివాస్ రెడ్డి. అందరికి ఎస్ మీద ఉంది కాబట్టి నాకు ఒక్కోనికి భూమిరెడ్డి అని మళ్ళీ మాది కూడా ఎస్గా మార్చాల్సి వచ్చింది. అవునా? అవును. ఎక్కువగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మీరు ఉంటారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఎవరి నోట్ అయినా సరే సుచిత్ రెడ్డి అని అంటారు. కానీ మీకు నిజంగా ఈ వాస్తవానికి ఈ పేరు కాకుండా భూమిరెడ్డి అనే పేరే ఒరిజినల్ పేరు అన్నట్టు పేరు భూమిరెడ్డి. ఇంట్లో వాళ్ళు, చుట్టాల వాళ్ళు, మా బాబాయిలు గాని, మా పిన్నిలు గాని, మా ఆంటీలు అందరు కూడా భూమిరెడ్డి అనే పిలుస్తారు. ఇక బయట ఇది ఏంటంటే చదువు కారణంగా అది అమ్మది సుగుణ, ఆ సిస్టర్ది, అన్నయ్యది ఇలా ఉండడం వల్ల ఎస్ మీద మాది కూడా మార్చాల్సి వచ్చింది. ఇక సుజిత్ రెడ్డి బయట వాళ్ళంతా సుజిత్ రెడ్డి అంటారు, ఇంట్లో వాళ్ళేమో భూమిరెడ్డి అని. ఓకే, రైట్. ఇప్పుడు నేను భూమిరెడ్డికి వెళ్ళవచ్చా లేదా సుజిత్ రెడ్డి? ఇష్టం, అట్లేం లేదు, ఎట్లా పిలిచినా ఓకే. రైట్. సుచిత్ రెడ్డి గారు, మీరు బాగా డబ్బున్న కుటుంబంలో పుట్టారా లేదంటే మామూలు మధ్యతరగతి కుటుంబంలో పుట్టిరా? మేము మధ్యతరగతి అండి. మధ్యతరగతి. మాకు డబ్బున్న కుటుంబం అంటే మా అమ్మమ్మ వాళ్ళు, మా మమ్మీ వాళ్ళు డబ్బున్న వాళ్ళు, వాళ్ళ అక్క చెల్లెలు అంతా. మేమే కొద్దిగా మధ్యవర్తిగా ఉన్నాం, మిగతా వాళ్ళంతా బాగానే ఉంటారు, మేము ఒక్కలేమే మధ్యవర్తిగా. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో దాదాపు ఒక 15 నుంచి 20 సంవత్సరాలు సుదీర్ఘంగా కాంగ్రెస్ లోనే ప్రయాణిస్తున్నారు. అవును, ఓకే. అంటే మీరు ఎక్కువగా పబ్లిక్ లో వచ్చింది ఎప్పుడు అంటే బాజిరెడ్డి పీరియడ్ లో. అవును, ఆ మూమెంట్ లోనే కదా మీరు ఎక్కువగా పరిచయం అయింది జనాలకి. నిజంగా చెప్పాలంటే మాకు ఓటు హక్కు కూడా రాకమున్నా కూడా బాజిరెడ్డి 2004లో రేపు నామినేషన్ అనగా ఆయన బిఫామ్ తీసుకొని జరిగింది. ఆ రోజుల్లోనే మా ఇంటి వాళ్ళు కూడా కాంగ్రెసే, మా ఇంట్లో అందరూ. అయితే పార్టీ అంటే ఉత్సాహం, తెలియని వయసులో బాజిరెడ్డి వస్తున్నాడు కానీ బాన్సోడకు పోయినాము. ఆయన ఎంబడ ఆ రోజు ఒక 200 మంది కూడా లేరు. అందులో నేను ఒక్కొని తాడుకోల నుంచి మొదటి వ్యక్తిని నేను, వెంకటరామరెడ్డి గారు. ఇక చాలా మంది అప్పట్లో ఆర్ వెంకటరామరెడ్డికి టికెట్ ఇవ్వలేదు అని చెప్పేసి చాలా మంది ఖండించారు. మా తాడుకోల్లో ఎవరు సపోర్ట్ చేయలేదు. అయినా మేము సపోర్ట్ చేయలేదు, ఆర్ వెంకటరామరెడ్డి టికెట్ ఇవ్వలేదు అని చెప్పేసి. మా కుటుంబం నుంచి మా ఇల్లు ఒకటి చాలా హార్డ్ గా వర్క్ చేసినాం. ఆయనకు 255 ఓట్లు లీడ్ ఇచ్చినాం తాడుకోల నుంచి ఆ రోజుల్లోనే. తాడుకోల నుంచి అప్పటి నుంచి మీకు కాంగ్రెస్ పార్టీలో మంచి గుర్తింపు అన్నమాట. ఆ తర్వాత సార్ ఏంటంటే అరే యువకు పిల్లగాడు మంచిగా పని చేస్తున్నాడు అని చెప్పేసి చాలా దగ్గర తీసిండు. ఏదున్నా మనకు చెప్పిందాక తాడుకోల్లో పని చేయలేదు. ఇప్పుడున్న వాళ్ళంతా కొత్త వాళ్ళు, మేము సీనియర్లే. మరి మీకు తెలుసు, మేము ఇప్పుడు 2004 నుంచి అంటే ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాలు అయింది, ఎంత వరకు చేసినాం అన్నది. పార్టీలు మార్చిన వాళ్ళం కాదు. అదే పార్టీలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ టీఆర్ఎస్ 10 సంవత్సరాల నుంచి కూడా చాలా ఇబ్బందులు పెట్టారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా వేరే వాళ్ళు చెప్పారు. అంటే ఈ 10 సంవత్సరాల కంటే ముందు మీకు బాజిరెడ్డి ఏమన్నా పదవి ఇచ్చారు? అప్పుడు ఇందిరమ్మ కమిటీలను వేసిరు. అప్పట్లో ఇందిరమ్మ కమిటీలల్లో 5గురు ఉంటారు. ఒక మహిళని తీసుకున్నాము, మిగతా వాళ్ళం 4గురం మేము అధ్యక్షునిగా చేసినాము. ఏంటంటే ఇంటింటికి తిరిగి సర్వే చేయడము, వాళ్ళకి పింఛన్ కావాలన్నా, ఇల్లు కావాలన్నా, వాళ్ళకి ఇంకేమైనా మన పథకాలు ఏమున్నాయి, వాళ్ళకి చేరినాయా లేవా అని చెప్పేసి దాంట్లో బాగా వర్క్ చేసినాము. దాంట్లో మాకు ఎండిఓ గారు కూడా సహకరించారు. 640 ఇండ్లు తాడుకోలకు తీసుకొచ్చాను నేను బాధ్యతతో కొట్లాడు. ఆ రోజుల్లో 640 ఇండ్లు తీసుకొస్తే 40 ఇండ్లు శాంక్షన్ చేసుకొచ్చిన. చేస్తే 440 కడితే 220 ఇండ్లు వాపస్ పోయినాయి. కట్టలేదు. అవి హైయెస్ట్. 440 కూడా కట్టించినామంటే ఎంత హైయెస్ట్ తెలుసు ఒక గ్రామంలో. ఇప్పుడున్న ప్రభుత్వాలు 40-50 ఇస్తేనే మేము గొప్పలని చెప్పుకున్నారు మొన్నటి వరకు ఉన్న ప్రభుత్వం. ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ ఊరుకు 20 ఇచ్చిర్రు. ఒక్క ఊర్లోనే మేము, ఆ లిస్ట్ కూడా నా దగ్గర ఉంది ఇప్పటికి, ఒక్క ఊర్లోనే మేము 440 ఇండ్లు కట్టించినాము, మిగతా వాపస్ పోయినాయి. అన్ని గానం తీసుకొచ్చినాం. అంటే మేము అట్లా వర్క్ చేసినాము. అడగంగానే మాకు బాజిరెడ్డి గారు ఏది కాదనకుండా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏది కాదనకుండా ఇచ్చారు మాకు అప్పట్లో. అంటే మొత్తం మీద బాజిరెడ్డి ఒక 10 సంవత్సరాల క్రితం మాట. అవును. ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ లో మీరు చురుకుగున్నారా లేదంటే సైలెంట్ అయిపోయారా? చురుకుగున్నామంటే మేము పార్టీ పరంగా ఎటు మారలేదు.
ఏదన్నా మీటింగ్లు ఉన్నా, ఎక్కడైనా ధర్నాలు ఉన్నా అన్నిట్లో పాల్గొన్నాం. కాకపోతే అంత చురుకుగా అంటే ప్రభుత్వం లేదు కాబట్టి కొంచెం ఒక్కొక్కసారి నూటల్లో నూటల్లో లేకున్నా పార్టీ కార్యక్రమాలు చేసినాం. కానీ పబ్లిక్ ఎక్కువ హెల్ప్ చేయడానికి మాకు స్తోమత సరిపోలేదు. ఎందుకంటే రూలింగ్ లేదు కాబట్టి మేము చేయలేకపోయినాం. కాంగ్రెస్ పార్టీలో ఇంత చురుకైన సుచిత్ రెడ్డి మరి 9 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో మీకు పార్టీలోకి రమ్మని ఆహ్వానించలేదా బీఆర్ఎస్ వాళ్ళు? ఆహ్వానించారు. మరెందుకు వెళ్ళలేదు మీరు? మేము కన్నతల్లి లాంటి పార్టీని నమ్ముకున్నాము. అంటే కాంగ్రెస్ ని కన్న తల్లితో సమానం కన్నతల్లి లాగా నమ్ముకున్నాం కాబట్టి అది చావైనా రేవైనా ఏదైనా దీంట్లోనూ అని చెప్పేసి మేము పార్టీ మారలేదు. చాలా మంది నాతో ఉన్నోళ్ళు, నా స్నేహితులు, నా మిత్రులు కానీ, నా సహోదరులు, నాకు హెల్ప్ చేసేవాళ్ళు చాలా మంది వెళ్ళిపోయారు. అంటే మాకు కొంచెం పటేల్ అంటారు కదా, పటేల్ ఇక మీతో ఉంటే మాకు లాభం లేదు, మీరు ఏమన్నా అనుకోండి, వ్యక్తిగతంగా ఏదైనా పని పడితే మేము ఉంటాం మీతో, కానీ కొంచెం ప్రయోజనాలకు వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పి వెళ్ళిపోయారు చాలా మంది. అదంటే కూడా సరిగా వాళ్ళని కూడా మనం నష్టపోతున్నాము, పార్టీ రూలింగ్లో లేక వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టుడు ఎందుకు అని చెప్పేసి చాలా మంది పోయిన వాళ్ళు ఉన్నారు. ఓకే, మొన్న పోయిన ఎలక్షన్లో 2023లో ఏనుగుల రవీందర్ రెడ్డిని తెచ్చారు కదా, అందులో కూడా మీది హస్తం ఉందని ఇంకొక వర్గం ఆరోపిస్తుంది, అది వాస్తవమేనా? దానికి మనం పెద్ద పెద్ద నాయకులు కాదు, పదవులు ఉన్నలం కాదు, మనం అధిష్టానం ఎవరికి నిర్ణయిస్తే మనం వాళ్ళకు పార్టీ పరంగా పనిచేయాల్సిందే. గతంలో మేము ఇంతకుముందు కూడా ఇదంటే 2018లో మల్లాద్రి రెడ్డి వస్తే బాగుండేనే ఆయన ఎంబడి తిరిగిన మాట వాస్తవం. అనుకోకుండా మన బాలరాజు గారికి, కాసుల బాలరాజు గారికి టికెట్ వచ్చింది, ఆయనతో పని చేసినాం. పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకి చెయ్యాల్సిందే, వీళ్ళు వాళ్ళు అన్నది కాదు. ఒక బొమ్మ నిలబెట్టి కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ చేతి కనిపిస్తుంది అనుకున్నారు అంతే. ఆ విధంగా మేము పనిచేసినాం. అంటే ఏ లీడర్ వచ్చినా గానీ వాళ్ళకి మాత్రం మేము అండదండగా ఉంటాం. అవునవును, పార్టీని గెలిపించడానికి వెనకాల నిలబడతాం, సహాయ సహకారాలు అందిస్తాం అంటూ. ఓకే రైట్. అయితే రీసెంట్ గా మీరు మొన్న మండల్ టోర్నమెంట్లు అని పెట్టారు కదా, అంటే మీరు ఇక్కడ లోకల్ బాన్స్వాడ ఇన్ఛార్జ్ అయినటువంటి ఏనుగుల రవీందర్ రెడ్డి పేరు కాకుండా మదన్ మోహన్ గారి పేరు పెట్టడం వెనకాల కారణం ఏంటి? ఎవరిని ఉద్దేశపూర్వకంగా మేము విమర్శించాలా, కించపరచాలన్నది కాదు. కాకపోతే మనకు బాలరాజు సైడ్ కొంచెం మేము వెళ్ళలేదు. అప్పుడు మాకు ఎవ్వరూ లేరు ఇక్కడ లీడర్షిప్ అనేది. అంటే గత 5 సంవత్సరాల నుంచి ఎవ్వరు లేక మదన్ సారే మాకు ఇక్కడ ఉండి అన్నిటికీ మనకు కొంచెం అండదండలుగా ఉన్నాడు కాబట్టి ఆయన మీద అభిమానంతో వ్యక్తిగతంగా పెట్టినాం. కానీ పార్టీ పరంగా వీళ్ళని కించపరచాలా, వాళ్ళని పొగడాలన్నది ఉద్దేశంతో కాదు. దానివల్ల ఆయన ఇప్పుడు ఫ్లెక్సీల మీద మదన్ పేరు పెట్టినాము, ఏనుగుల రవీందర్ రెడ్డి గారి పెట్టినాము, టీపీసీసీ డెలిగేట్ మా మామగారు అయినా ఆయన కూడా ఇది స్పాన్సర్గా ఉన్నారు కాబట్టి స్పాన్సర్గా ఉన్నారు, మేము ఆర్గనైజర్గా చేసినాము. అందుకని సుచిత్ రెడ్డి ఈ ప్రోగ్రాం పెడితే దీని వెనకాల చాలా తతంగాలు జరిగినాయని తెలుస్తుంది, అది వాస్తవమేనా? వాస్తవమే, కానీ కొన్ని చెప్పకపోవడం మంచిది అనిపిస్తుంది. వాస్తవాలు అవి జరిగినాయి. ఇక రాజకీయాల్లో ఉన్నప్పుడు మేమే పెద్ద పెద్ద పదవులు లేము, కానీ దాన్ని ఇట్లా వాడుకుంటారు, ఇట్లా విమర్శిస్తారని చెప్పేసి అనుకోలేదు. సరే, అందరు మనోళ్ళే, విమర్శించిన మనోళ్ళే. బట్ ఎంతమంది తిట్టినా ఏం చేసినా గానీ చిట్ట చివరికి సుచిత్ రెడ్డి అనుకున్న పని మాత్రం సాధించిండు. చిట్ట చివరికి మీలాంటి దయ వల్ల బాన్స్వాడ కాన్స్టిట్యున్సీకి ఎల్లారెడ్డి మదన్ మోహన్ ని తీసుకొచ్చి స్పాన్సర్ అంటే ముఖ్య అతిథిగా పిలిపించుకొని క్రికెట్ టోర్నమెంట్ లో గెలిచిన అటువంటి వ్యక్తులకి బహుమతులు ప్రదానం చేయించారు. ఇక్కడ ఇన్ఛార్జి ఉన్నప్పటికీ ఇన్ఛార్జి చేత కూడా ఇప్పించినాము. ఆయనని మేమేం తక్కువగా కాదు, ఆయన ఇప్పుడు ముఖ్యంగా మాకు పెద్ద దిక్కు ఎవరు, రవీందర్ రెడ్డి గారి కాన్ఫరెన్స్. ఎందుకంటే ఇన్ఛార్జి కాబట్టి ఓడినా గెలిచినా ఆయనే ఎమ్మెల్యేగా ఇప్పుడు మాకు. అట్లా అంటే ఫర్దర్ ఫ్యూచర్ లో సుచిత్ రెడ్డి గారు పెద్ద పెద్ద పదవులు ఏమన్నా ఇస్తే తీసుకునే ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా? తప్పకుండా. ప్రతి మనిషికి ఒక స్వార్థం అనేది ఉంటది. కొందరికి డబ్బు సంపాదించాలని ఉంటది, కొందరికి డబ్బు సంపాదించినాక పదవులు కావాలా, ఆ డబ్బును కాపాడుకోవడానికి అని ఉంటది. మనకు పెద్దగా